రైతుల కోసము మెసేజ్ మీడియా ద్వారా చేయడానికి వచ్చారు. అది క్లారిటీ చేసుకోండి. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళు 3 ఫ్యాక్టరీలను నడుస్తున్న ఫ్యాక్టరీలను మూసేశారు కాబట్టి మీ ఆధ్వర్యంలో మరి కేంద్ర ప్రభుత్వము నిధులతోనైనా 3 ఫ్యాక్టరీలను తెరిపియాలా. ఇప్పుడు వ్యవసాయం వరి అర్థంటున్నారు కాబట్టి మాకు వరికి ప్రత్యామ్నాయం చెరికేసి కనీసం ఇక్కడి ప్రాంత ప్రజలకు అది బాసటగా నిలిచినట్టు అని చెప్పి మీకు విన్నవిస్తున్నాము. అంతేకాకుండా పసుపుకు ఈసారి దుంపకులతోటి బాగా అధిక వర్షాలతోటి నష్టపోయారు కాబట్టి పసుపుకు 15,000 మద్దతు ధరతో పాటు ఈసారి ఏదైనా ఈ సంవత్సరానికి కనీసం 12,000 మద్దతు ధర నిర్ణయించే విధంగా మీరు ప్రయత్నం చేసి రైతులకు బాసటగా నిలవాలని రైతుల పక్షాన డిమాండ్. రైతుల ఐక్యత. రైతులు నారాయణ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రాజిరెడ్డి గారు వీళ్ళందరూ ఉద్యమకారులు. రైతుల పక్షాన దశాబ్దాలుగా ఉద్యమాలు చేసుకుంటున్నారు. అనేక ధర్నాలు, రాస్తారోకోలు, వాళ్ళు చేయని పడని తిప్పలు లేవు. ఆఖరికి వస్తే వీళ్ళ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో 178 మందిని గ్రామ స్థాయి నుంచి నామినేషన్లు 178 నామినేషన్లు, ఇండిపెండెంట్ నామినేషన్లు వేసి ఒక మెసేజ్ దేశవ్యాప్తంగా పంపింది. వాళ్ళేమీ ఎలక్షన్లు కొట్టాడే షో కోసం కాదు, వాళ్ళ బాధ దేశవ్యాప్తంగా తెలవాలా, వాళ్ళకి ఏమి అవసరాలు ఉన్నాయి వాళ్ళ గురించి పట్టించుకోండి అని ఒక మెసేజ్ చేయడానికి వాళ్ళు చేశారు. ఇందులో 2 అంశాలు మేజర్గా. మొట్టమొదటికి మనం ఇక్కడ ఫ్యాక్టరీ ముందర నిలబడ్డాం కాబట్టి మనం నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నాం. కవిత ఏమన్నది, కేసీఆర్ ఏమన్నాడు, ఎమ్మెల్యే ఏమన్నాడు. నేను రాజకీయాలు మాట్లాడతలేనన్న, ఎవరు నేను తిడతలేను. ఇవాళ వరి కూడా సమస్య ఉన్నది, బాయిల్డ్ రైస్ సమస్య మనకు తెలిసిన సమస్య. అన్ని పక్కన పెడదాం, మనకు చెరుకు పంట వాపసు రావాలి. చెరుకుకి మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెంచుతున్నది. చెరుకు నుంచి ఎథనాల్ తయారవుతున్నది. ఎథనాలు పెట్రోల్, డీజిల్ కలుపుతున్నారు. ఆ కలిపే పర్సంటేజ్ కూడా నరేంద్ర మోడీ గారు డబల్ కంటే ఎక్కువ చేసాడు. ఎథనాల్ డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. లక్షల కోట్ల ఎథనాల్ మనం ఇంపోర్ట్ చేస్తుంది దేశం. మన దగ్గర మనం ఉత్పత్తి చేసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. ఎథనాల్ అన్నిటికంటే ఎక్కువ వచ్చేది చెరుకుకెళ్ళి, మక్కకెళ్ళి వస్తుంది, బ్రోకెన్ రైస్కెళ్ళి వస్తుంది. ప్రతి రాష్ట్రాలలో ఎథనాల్ ఫ్యాక్టరీలు రావాలన్నది నేషనల్ పాలసీ. ప్రతి రాష్ట్రంలో బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, 2 వీలర్లు ఉన్నాయి, లారీలు ఉన్నాయి, డిమాండ్ ఉన్నది, ఫ్యూయల్ డిమాండ్ ఉన్నది. ప్రతి రాష్ట్రంలో సప్లై డిమాండ్కి తగ్గట్టు సప్లై కూడా క్రియేట్ చేసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం పాలసీ. ఎక్కువ తక్కువ రాజకీయాలు అవసరం లేదు, ఏమవసరం లేదు. ఫ్యాక్టరీలు ఆయన కల్వకుంట్ల విద్యాసాగర్ రావే కదా ఇక్కడ ఎమ్మెల్యే పేరు, అరవింద్ ఫ్యాక్టరీలు సొంత డబ్బుతో పెడతాము అన్నాడు. ఏమైనా చెప్పమంటాడు. నేను సొంత డబ్బుతోటి ఫ్యాక్టరీలు నడిపిస్తాను. అది ఎథనాల్ నడుపుకుంటానా, నేను షుగర్ చేసుకుంటానా, నేను బెల్లం చేసుకుంటానా, కేసీఆర్ కోస్తానికి మందు చేస్తానా మీకు అనవసరం. చెరుకు పంట కలకల్లా ఆడిస్తాను. నేనేం చేసుకుంటే మీకు అనవసరం. చెరుకు పంట కలకల్లా ఆడుతుంది. గోధుమ దప్ప చెప్పుర్రి, ముత్యం పేడ దప్ప చెప్పుర్రి. దానికి నాకు కొత్త ఫ్యాక్టరీలు పెడుతుందికి కిలోలీటర్ పర్ డేకి ₹1 కోటి కావాలి ఎథనాల్ ప్రొడక్షన్ సుమారు. నేను 200 కిలోలీటర్లు పెడతానా, 300 కిలోలీటర్లు పెడతానా నేను చూసుకుంటాను. 200 కోట్ల 300 కోట్ల నేను చూసుకుంటాను. మీరు ఫ్యాక్టరీలు నాకు అప్పుడు చెప్పండి. చెరుకు పంటకి మళ్ళా ఫస్ట్ ఇయర్ పంట పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, అంతేనా అన్న? 2 సంవత్సరం తగ్గుతుంది, 3వ సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. అవి కూడా ఆ ప్రాంతానికి దానికి సంబంధించింది కూడా అన్నీ కూడా మేము చూసుకుంటాం. మాకు ఫ్యాక్టరీలో అవి ఇది నోవులని ఏమి అంటలేను. రైతులు ఉన్నారు ఇక్కడ, రాజకీయాలు మాట్లాడవచ్చు. పసుపుకి మేము వాగ్దానం చేసినాక మేము దానికోసం తిప్పలు పడ్డాం, మీటింగ్లు పెట్టినాం, అన్నీ చేసినాం.
పసుపు ధర ఎట్లా పెరుగుతుంది, పసుపుకి ఫ్యూచర్ ఎట్లా బాగుపడుతుందో మా ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి దాకా పోయింది విషయం. మాకు పసుపు రైతులకు ఏది బాగుంటుంది, ధరకు ఏది బాగుంటుందో అటువంటి వ్యవస్థ తీసుకొచ్చినాము. స్పైస్ బోర్డు పెట్టినాము. స్పైస్ బోర్డుకి 87ల స్పైస్ బోర్డు కొట్టింది. 2022 దాకా పసుపు కోసం వచ్చిన పైసలు నేను 3 సంవత్సరాలు దానికంటే ఎక్కువ తెస్తాను. అదే స్పైస్ బోర్డు 30 కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకురావడం జరిగింది. నిన్న కూడా ఒకటి ఆర్డర్ వెళ్ళింది. టోటల్గా 6,45,00,000 విడుదలైతే అన్ని రీజనల్ ఆఫీసులు 10 రీజనల్ ఆఫీసులు ఉన్నాయి స్పైస్ బోర్డు ఇండియాలో. నిజామాబాద్కి 2,73,00,000 40% నిజామాబాద్కి వచ్చినాయి, 60% మిగిలిన 9 రీజనల్ ఆఫీసులకు పోయినాయి. ఇగో తీసుకో మీడియా. పసుపు కోసం చేసింది స్పైస్ బోర్డు వచ్చింది, పని చేసింది. ఇప్పుడు బోర్డుకి కావాల్సిన బోర్డుకున్న పవర్స్ అన్ని కూడా నిజామాబాద్ ప్రాంతీయ బోర్డు ఎక్స్టెన్షన్ సెంటర్కి వచ్చినాయి. అది నడవనీకి 30 కోట్ల బడ్జెట్ ఇచ్చినాము. ఏ బోర్డుకి లేదంత బడ్జెట్ ఇచ్చినాము. అది అయిపోయినాక దేశవ్యాప్తంగా 95 నుంచి పసుపు దిగుమతి చేస్తున్నది భారతదేశం. 80% పసుపు మనం పండించేటప్పుడు దిగుమతి చేయాల్సిన అవసరమే లేదు. అది ఎందుకు చేస్తున్నదంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ ఎవరు కానీ అమ్ముడుపోయి ఇంపోర్టర్లకు అమ్ముడుపోయి 10,000 రూపాయలకు ఇంపోర్ట్ చేస్తున్నదండి. 95 నుంచి 10,000 రూపాయలు టన్నుకి క్వింటాల్కి దేశం ఇంపోర్ట్ చేస్తున్నది. ఎందుకు చేస్తుంది? మీకు వస్తుందా 10,000? వస్తలేదు. మీకు వస్తలేదు. మీరు పసుపు పండిస్తున్నారు, మీకు 10,000 ఎందుకు ఇంపోర్ట్ చేస్తున్నది? లంచాలు తీసుకుని నా దగ్గరికి లంచం ఇస్తామని వచ్చింది. అలా భార్యకు సొమ్ములు కొనుక్కోమని చెప్పి పంపించేసాం. ఇంపోర్ట్ తగ్గాల్సిందే. ఇంపోర్ట్ 80% తగ్గిపోయింది. ఎక్స్పోర్ట్ పెంచడానికి మన కనెక్టివిటీ పెంచినాము. బంగ్లాదేశ్కి రైలు వేసినాము, ఇలా సాంగ్లీకి రైలు వేసినాము. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు 10,000 ఇస్తున్నాము అంటారు ఎకరానికి. సంవత్సరానికి 10,000 ఇచ్చేది రైతు బంధు. 5,000 2 విడతలు. మీరు సాంగ్లీకి పసుపు రేటు ఆడ జర ఎక్కస్తుందని తీసుకుపోతారా? లారీలలో తీసుకుపోతారా? లారీలు బంద్ చేసి ట్రైన్లో తీసుకుపోయి మీకు క్వింటాల్కి 300-400 మిగిలితే గదే 10,000 మీకు మిగిలిపోతుంది అన్నే. ఇంకా సాంగ్లీ ట్రైన్ తోటి మిగిలిపోయి మీకు 10,000. కాబట్టి రైతు బంధు ఇచ్చి సర్వరోగిని నివారిని అదేంటి సంజీవిని అన్నట్టు, జెండుబామ్ అన్నట్టు అన్నిటికీ ఇక రైతు బందేనా? మీరు రైళ్ళు వేయాలి. పసుపు పంట నాట్లేసే కాడికి వెళ్ళి మొత్తం మన ఇళ్లలో తినే వరకు, మందులలో వాడే వరకు కనెక్టివిటీ ఏర్పాటు చేయాలి. దిగుమతి తగ్గిస్తే, ఎగుమతి పెరగడానికి అన్ని వ్యవహారాలు చేస్తే, స్పైస్ బోర్డు తీసుకొస్తే, ఆ స్పైస్ బోర్డు పని చేస్తున్నది. ఎక్స్పోర్టర్ల మీటింగ్ ప్రతి సంవత్సరం ఎక్స్పోర్టర్ల మీటింగ్ పెంచింది. మీటింగ్లు పెరిగినాయి. ఫిబ్రవరి 12 నాడు నెక్స్ట్ మీటింగ్ ఉన్నది. ఈ ప్రాంతం నుంచి పసుపు కోసం చేయాల్సినవన్నీ కూడా మాకు మా తెలివికి అర్థమైనట్టు పసుపుకి ఏది మంచిదో మేము చేస్తున్నాం. ఇవాళ ధర ఎంత ఉన్నదన్న? పాత పంట తీసుకుపోతున్నారు, కొత్తది రాలే. సరే, ఎంత తీసుకుపోతారు? 9,000 9,500 ఉన్నది కదా. ఏడుకేలు వచ్చింది పసుపు. అది పోయిన సంవత్సరందా ఏడబెట్టుకున్నారు, ఏడబెట్టిరు. ఇప్పుడు దాకా స్టాక్ కోల్డ్ స్టోరేజ్ పెట్టిండ్రు. FPOలు ఫామ్ కండి, కోల్డ్ స్టోరేజ్ మీరే పెట్టుకోండి. 80-90% సబ్సిడీ ఇవ్వనీకే టై స్కీమ్ తీసుకొచ్చింది. గవర్నమెంట్ పెడుతుందా? పెట్టండి. 90% సబ్సిడీ కేంద్రం ఇస్తుంది. రైతు ఆపుకొని అమ్మాలా? ఇమీడియట్ గా అమ్ముకుంటా అంటే అమ్ముకోవచ్చు. అన్ని రకాల సౌకర్యాలు రైతుల కోసం చేపట్టాలి. ఆ చేపట్టడానికి టై స్కీమ్ తీసుకుని వచ్చినాం. 90% సబ్సిడీ వస్తుంది. మీరు కోల్డ్ స్టోరేజ్ పెట్టుర్రి, వేర్ హౌస్ పెట్టుర్రి, ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుర్రి, ఏమైనా పెట్టు. ప్రైవేట్ వాడు పెడతాడా? గవర్నమెంట్ వాడు పెడతాడా? FPO రైతులందరూ కలిసి FPOలు చేసుకుంటారా? ఎవరికైనా ఇస్తారు. అటువంటి స్కీమ్స్ కూడా తేవడం జరిగింది. కాబట్టి బోర్డుకి అదనంగా తెచ్చినాము, రేట్లు పెరిగేటట్టు చేస్తా ఉన్నాము. ఇవన్నీ మేము చేసినాము. కల్వకుంట్ల చంద్రశేఖరరావు పసుపు రైతులకు వాగ్దానం చేయలేదా? ఏమన్నా నయా పైసా పని చేసిండా? నయా పైసా పని చేసిండా? సరే, పసుపు సరే, పసుపుది అర్థం చెప్పించిన. ఇప్పుడు ఫ్యాక్టరీకి రండి. ఊకే లొల్లే అవసరం లేదండి. నేను విద్యాసాగర్ రావుని ఏమన్నాడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నాడు, కూడా కవిత ఏమన్నదనో అనవసరం. ఫ్యాక్టరీలు అప్పయ్యప్పుడు మేము టేక్ ఓవర్ చేస్తాం. బోధన అప్పయ్యపూరి, ఇది అప్పయ్యపూరి.
తెలంగాణ నాయకత్వం ఫ్యాక్టరీ మూసేస్తావా? ఫ్యాక్టరీ కేసీఆర్ ముయ్యాలని ఉందా? ఫ్యాక్టరీ జాగ వేరే పక్కకు జాగ ఇప్పించారు, ఆడ పెడతా. ఈ జాగ ఇచ్చారు, ఇన్నే పెడతా. లొల్లి ఎందుకండి? చెరుకు పంట రావాలా? చెరుకు పంట మళ్ళీ పెరగాలి ఈ ప్రాంతంలో. దాని కొనుగోలుదారుడు ఉండాలా, అంతే కదన్నా? మొత్తం చెరుకు 1000 ఎకరాల చెరుకు పండుతుంది. ఆడ బోధనలో పండుతుంది, ఈడ పండుతుంది. దాని కొనుగోలుదారులు టైఅప్ ఉండాలా, అంతే కదా? రేటు నరేంద్ర మోడీ బ్రహ్మాండమైన రేటు ఆల్రెడీ పెట్టి ఎంఎస్పీ వేస్తూనే ఉండదు. సో లెట్స్ కీప్ ఇట్ సింపుల్. హ్యాండ్ ఓవర్, వీ విల్ టేక్ ఓవర్. ఇదో లైనిగా రైతులకి హ్యాండ్ ఓవర్, ఐ విల్ టేక్ ఓవర్. శివాజీ చేతుల కత్తిని చూడు. టీఆర్ఎస్ వాళ్ళు ఆ ట్వీట్లు ఈ ట్వీట్లు చేస్తా ఉన్నారు. నేను కేసీఆర్ ఇలా వరంగల్ పోయిండు, రైతుల కోసమే పోతా అన్నాడు, క్యాన్సిల్ చేసుకున్నాను. ఏంటి క్యాన్సిల్ చేసుకుని నేను అడుగుతలేను. రాత్రి హ్యాంగ్ ఓవర్ ఎక్కువైందా? నేనేం అడుగుతలేను. నాతోటి ఎందుకు రాబోయి? నేను పసుపు రైతులతోటి మీటింగ్ పెడతా. కేసీఆర్ రమ్మను, కేటీఆర్ రమ్మను. సరే కేసీఆర్ అంటే చాలా పెద్ద మనిషి అనుకుంటాం, ఆ కొడుకు అయితే లౌండేగాడే కదా, రమ్మని చెప్పు. నేను కూర్చుంటా. ఆయన ధైర్యం ఎంత, నా ధైర్యం ఎంత చూస్తాను. చెరుకు రైతుల దగ్గర పోదాం, పసుపు రైతుల దగ్గర పోదాం, ఏ రైతుల దగ్గర, వరి రైతుల దగ్గర కూడా పోదాం. ఏదైనా 3 పెద్ద పట్టలు మీటింగ్ పెడతారు. మీరే పెట్టారు మీటింగు. రైతు ఐక్య వేదిక కదా, దేశవ్యాప్తంగా మీరు చర్చ నడిచింది కదా. చలో మీరు మీటింగ్ పెట్టారు, కేటీఆర్ వీళ్ళు నన్ను మీరు 7 పిలుస్తే అడిగి వస్తారు. ఏం డిస్కషన్ చేస్తారు చేద్దాం. అంటే మీరు ఒక వాదన చేస్తున్నారు, గతంలో 100 రోజుల్లో ప్రభుత్వం రాగానే 100 రోజుల్లోనే నేను షుగర్ ఫ్యాక్టరీ సొంతంగా నా సొంత డబ్బులతో నా పేరు కల్వకుంట్ల కవిత కాదు, నా పేరు కల్వకుంట్ల కవిత కాదు. 100 రోజులు నేను అనలేదు. కన్ఫ్యూజ్ మీరు ఓపెన్ ఓన్ చేస్తారు. ఇప్పటిదాకా చెప్పింది ఎందుకు? నువ్వు లేట్ వచ్చిన తెలుసుకో.